అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పాషం యాదయ్య తాత నమస్తేనే. నీకోసమే నేను ఈ వీడియో చేస్తున్నానే, నీతో మాట్లాడడం కోసమే. ఎందుకంటే నేను కూడా ఇక్కడ తెలంగాణకు పుట్టి పెరిగిన పిల్లగాన్నే, గొల్లోళ్ళ పిల్లగాన్ని, యాదవ్ బిడ్డని. మా తాత పేరు మల్లయ్య, మా నాయన కోమరయ్య. ఇక్కడనే మన వైఎస్ జగన్ని అప్పట్లో తెలంగాణ గడ్డ మీద రాకుండా రాళ్లతో తరిమి కొట్టిన ప్రాంతం తాత నాది. ఆరోగ్యం గిట్లా అంతా నిమ్మలంగా ఉన్నారని. సరే తాత, రీసెంట్గా నువ్వు మన తెలంగాణ ప్రాంతం మీద అభిమానంతో, ప్రేమతోటి ఒక వీడియోలో మాట్లాడడం జరిగింది. ఆ వీడియోని నాకు కొంతమంది మిత్రులు షేర్ చేసి, దయచేసి మీ తాత అంటే మీ ప్రాంతం తాత గురించి మాట్లాడమని అడగడం జరిగింది. దాని గురించి నేను ఇప్పుడు జవాబుగా ఇది మాట్లాడతాను తాత. ఒకసారి తాత ఏం మాట్లాడుతాడో చూస్తూ దానికి సంబంధించిన కామెంటరీ నేను చేస్తా, చూడండి. ఉన్నప్పటి నుంచి కూడా అదే జర్నలిస్ట్ కులంకెళ్ళి వచ్చింది కాబట్టి మొట్టమొదటి పాషం యాదగిరి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, చెప్పు. పవన్ కళ్యాణ్ కు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు. దేనికి తాత? తెలంగాణ అనేది భారతదేశంలో భాగం కాదా? తెలంగాణ అనేది ఆంధ్రప్రదేశ్ పక్కపక్కన స్టేట్లు కావా? అంటే మనం ఢిల్లీలో ఉన్న వాళ్ళ గురించి కొట్లాడవచ్చు, ఢిల్లీ రాజకీయాల గురించి మనం మాట్లాడవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణలో పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ ఆయన అభివృద్ధి చెంది, ఇక్కడ సినిమాలు తీసుకొని, ఇక్కడ ప్రాంతంతో అమితమైన ప్రేమ అనురాగాల్ని పంచుకొని, ఇక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కోట్ల రూపాయలు ఇచ్చి, మొన్న కొండగట్టుకొచ్చి కూడా కోట్ల రూపాయలు ఇచ్చి, ఆదిలాబాద్ ఎక్కడో తండాల్లో నీళ్లు లేకపోతే బోరింగ్ లేపించి చాలా చేసిండు కదా. ఇక్కడ చైత్ర అనే పాపకు న్యాయం చేయమని, ఇక్కడ శ్రీజ అనే పాప దగ్గర ఖమ్మంకి వచ్చి ఇన్ని చేసిండు కదా తాత. ఆయనకెందుకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదంటాను తాత? నాకు అర్థం కాలేదు తాత. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఏంటి చదువుకుంటా ఆయన? ప్రజాస్వామ్యం గురించి ఎందుకు మాట్లాడకూడదు? ఏం చదువుకోవాలా? చదువుకున్నాడు అంటాను, ఏం చదువుకోవాలా? పవన్ కళ్యాణ్ ఏం చదువుకోవాలి తాత? నువ్వేం చదివినవే? నాకు అర్థం కాదు. నువ్వెంత చదివినావు? నువ్వేం చేసినావు? మన ప్రాంతానికి నువ్వు చేసిన మంచి పనులు ఏం చెప్పు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏమన్నా కోట్ల రూపాయలు ఎప్పుడైనా డొనేట్ చేసినావా? లేకపోతే ఎవరికైనా నష్టపరిహారం అంటే ఏదన్నా ఇబ్బందులు కలిగినప్పుడు పేదవారికి ఏమన్నా డబ్బులు, ఆర్థిక సహాయాలు ఏమన్నా చేసినావు? రైతులకు కానీ, లేకపోతే కరోనా టైంలలో కోట్ల రూపాయలు కానీ, సైనిక్ బోర్డుకు కానీ ఏమన్నా డబ్బులు ఎప్పుడన్నా ఇచ్చినావు తాత? తెలంగాణ సహాయ నిధి, సీఎం సహాయ నిధికి ఎప్పుడన్నా పైసలు ఇచ్చినావని? ఆ గోషి, ఆ బట్టలు అవి ఉతుక్కుంటే సరిపోతుంది తాత మనకు. మనం పవన్ కళ్యాణ్ లాంటోడు కోట్ల రూపాయలు ఇస్తాడు తాత. ఆయన గురించి మాట్లాడే హక్కు మనకు లేదు. అలాంటి ఆయనకి నువ్వు మా ప్రాంతం గురించి మాట్లాడే హక్కు లేదన్నా కరెక్ట్ కాదు తాత. ఇత తింటాం కానీ ప్రేమ చూపిస్తుంటే తప్పేం వచ్చింది తాత? ఇప్పుడు కోట్ల రూపాయలతో తిన్నావు కదా తాత. నువ్వు తిన్నావు, మేము తిన్నావు, మనం అందరం తిన్నాం కదా తాత. కరోనా టైంలో కానీ, ఇంకెప్పుడైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, ఏమన్నా ఇట్లనే అక్కడక్కడ అన్యాయాలు జరిగినప్పుడు, ఎక్కడైనా బాధితులకు పాపం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు కానీ చాలా చేసిండు కదా తాత. మొగిలే కూడా ఇచ్చిండు కదా తాత మన పవన్ కళ్యాణ్. ఏం తాత ఇది? అంటే తెలంగాణలో అంటే ఏం తాత? అంటే పెడితే తింటాం, మూడు దూడ్చుకొని పక్కన తెంగేస్తాం అంటే కుదరదు కదా తాత. కుదరదంటారు. చాలామంది కోపం వస్తుంది. అందరూ ఒకేలా ఉంటారు కదా తాత. అందరిని ఇలాగ ఉంటారు కదా తాత. తిండి వాసన లెక్క పెట్టే మూర్ఖపులు, కొడుకులు అన్ని చోట్ల ఉండరు కదా తాత. నీకంటే వయసు అయిపోయి మరి ఏం మాట్లాడాలో తెలియక ఆ మీటింగ్లో కూర్చొని మైక్ ఉంది కదా అని చెప్పి ఏదో వయసు పెరిగింది కాబట్టి నువ్వు ఏది మాట్లాడిన ఇప్పుడు, ఎందుకంటే నిన్ను ఎవడు అన్నాడు తాత? ముసలి కొడుకు వాడినోడు పట్టించుకుంటాడని లైట్ తీసుకుంటారు. కానీ మాలాంటి ఉడుకు రక్తం ఉంటుంది కదా తాత, వాళ్ళకు కాలుతుంది కదా. అన్నం పెట్టేటప్పుడు సున్నం పెట్టవద్దు కదా. వాడు ఇస్తే డబ్బులు తింటావా తాత? సీఎంకి ఇస్తే తీసుకుంటారా? మొగిలేకి ఇస్తే తీసుకుంటారా? ఫ్లడ్స్ వచ్చినప్పుడు తీసుకుంటామా? కరోనా కష్టకాలంలో డబ్బులు తీసుకుంటామా? ఆక్సిజన్ బ్యాంకులు పెడితే యూజ్ చేసుకుంటామా? ఇదేంది? అలాంటికి మాట్లాడే అర్హత లేదని నువ్వు ఎట్లా అంటావు తాత? కింద గోషి గట్టంగా అయిపోయిందా? గోషిలో ఇంకేమైనా పెడతారు తాత కింద? సినిమాలో ఎవడు చదువుకోడు. సినిమాలో ఎవడు ఉంటాడు? చదువు లేనివాడు, శీలం లేనివాడు, సంస్కారం లేనివాడు, తాగుబోతులు, వాగుబోతులు, వదులుబోతులు, తిరుగుబోతులు. నువ్వు తాగకుండా తినకుండా చదువుకొని నువ్వేం బీకినావు తాత అని అడిగితే టక్కున ఏం చెప్తావు తాత? చెప్పే. నువ్వేం చేసినావు తాత? మన తెలంగాణ సమాజానికి, మన తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఏం మేలు చేసినావు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి 1200 మంది విద్యార్థులు వాళ్ళ ప్రాణాలని బలిదానంగా ఇచ్చేసి వాళ్ళకి ఏమైనా ఓదార్పిచ్చినావు తాత ఎప్పుడన్నా? వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చినావు తాత ఎప్పుడన్నా? వాళ్ళ ఇంటికి పోయినావు తాతను? మరి ఎందుకు తాత? ఇప్పుడు మూలకపడ్డ టైంలో హరే రామ హరే కృష్ణ అనుకుంటే అయిపోయా. కాటికి కాలు చాపే వయసు వచ్చింది నీకు. మనవాళ్ళు మనవరాలు తెచ్చిపెడితే తిను, కొడుకు కోడలు తెచ్చిపెడితే తిను, పిల్లగాలతో ఆడుకునేదానికి ఎండకి ఎందుకు తాత అనవసరంగా? అవసరమా? మా తాత చచ్చిపోయాడు, మల్లయ్య చచ్చిపోయాడు తాత. అందుకే నిన్ను తాత అని పిలుస్తాను యాదయ్య. అలే కదా, సినిమాలు ఒక మంచి సినిమా, దేశభక్తి సినిమా ఒకటి తీసినరా? ఒక్కటి చెప్పండి. అన్ని బూత్ సినిమాలే కదా.
నువ్వు బూత్ సినిమాలు చూస్తే అన్ని బూత్ సినిమాలు ఎట్లయితే యాదయ్యా వారి తాత. ఇప్పుడు ఖడ్గన్ సినిమా ఏం సినిమా తాత, రోజా సినిమా ఏం సినిమా తాత, మొన్న రీసెంట్గా మహేష్ బాబు ఏదో తీసిండు సరిలేరు నీకెవరు, సరిలేరు నీకెవరు, ఆ దేశభక్తే కదా. కొమరంపులి పవన్ కళ్యాణ్ తీసిండు కూడా దేశభక్తి సినిమా కదా తాత. దేశభక్తి ఎందుకు లేవే, మస్తుగా ఉన్నాయి. నీకు బూత్ సినిమాలు ఈ బూత్ సినిమాల గురించి మాట్లాడుతున్నావు. నిజంగా నువ్వు బూత్ సినిమాలు చూస్తట్టున్నావు తాత. మరి నిన్ను చూస్తా అంటే అట్లే కనపడతాను సగం. అంటే నెరిసింది కింద మీద మొత్తం నెరిసిందిలే, గడ్డం నెత్తి అంతా నెరిసింది, కానీ బూతులు అంటాను ఏంది మరి. మరేమో నువ్వేం సినిమాలు చూస్తున్నావు మరి. అన్ని సినిమాలు ఉంటాయి తాత, సినిమాలు అంటే అన్నీ ఉంటాయి, అన్ని వర్గాలకు సంబంధించిన సినిమాలు వస్తాయి తాత. పవన్ కళ్యాణ్ బూత్ సినిమాలు ఎప్పుడు తీయలే తాత. దేంట్లో కానీ బూత్ సినిమా ఉండదు. ఒక మంచి మెసేజ్ ఉంటుంది సొసైటీకి, ఆయన ఒక మంచి పాటే ఉంటుంది. ప్రతి దాంట్లో దేశభక్తికి సంబంధించిన పాట ఒకటి ఉంటుంది, కనీసం ఒక సన్నివేశమైన ఉంటుంది తాత. అట్లాంటి వాడు ఏం మాట్లాడుతున్నావు, వాడిని ముఖ్యమంత్రి చేయడమే తప్పు. ముఖ్యమంత్రి కూడా అట్లాంటి వాడే. ఇప్పుడు ఎన్టీ రామారావు బొమ్మ పెడుతుండ్రు. ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు దాడి చేసి ఎన్టీ రామారావు చెప్పులతో కొట్టినోడు కదా, వీళ్ళే కదా. ఎన్టీ రామారావు చావు కారణమైనవాడు కదా, అతను మళ్ళీ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకుని తిరుగుతున్నాడు. నీకేం నొత్తాను తాత? పంచలో ఏమన్నా నొప్పిగా ఉందా? పంచ కింద మీద ఏమన్నా నొప్పిగా ఉందా తాత? ఆయన చంద్రబాబు నాయుడు అనే మనిషి మోస్ట్ సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్, వన్ అండ్ ఓన్లీ. ఇంత లాంగ్ డ్యూరేషన్ పీరియడ్లో చేసిన మనిషి ఎవరు లేరు మన తెలుగు స్టేట్స్లో. అలాంటి ఆయన గురించి ఎంత తెలియక ఎట్లా మాట్లాడుతున్నావు తాత? ఏదో నీ జుట్టు నేసినంత ఈజీగా. నీ బతికెట్టి ఒక్కసారైనా జీవిత కాలం ఆల్రెడీ సగం పోయినాయి, అరెకరం ఊసిపోయింది, ఇంకా అరెకరం ఉన్నట్టుంది. ఈ అరెకరం పోయే లోపల ఒక్కసారైనా సీఎం అవ్వగలుగుతావా? చంద్రబాబు లాగా 20 సంవత్సరాలు రూలింగ్ చేయమని నేను అనట్లా, కనీసం 5 సంవత్సరం, కనీసం ఒక ఏడాది పాటైనా ఉండదు. ఎందుకు తాత మనకి పోయే కాలం మాటలు? పోయే టైం వచ్చింది, సపోర్ట్ చేయకపోతే ప్రశాంతంగా ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు తాత. నేను కూడా గొంతుయించుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వెవరు? నీకేమైనా తెలుసా? పత్రికా స్వాతంత్రం నువ్వు ఇచ్చినావా? నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు? నాగేశ్వరరావుని అరెస్ట్ చేస్తే అర్హత ఉందా? గలివరి ఎందుకు లేదయా? నాగేశ్వరరావు ఏమైనా పైనుంచి దిగొచ్చిండా, లేకపోతే కింది నుంచి ఊసిపడ్డా? భూమిలోంచి మొలిసిండా, పైనుంచి రాలిపడ్డా? వాడు మనిషే కదా, మనలాగా, నీలాగా, నాలాగా, మనందరిలాగా. నాకు కూడా నోటీసులు వచ్చినాయి కదరా మరి ముసలోడా. నేను తెలంగాణ బిడ్డనే. మరి నాకు అవంతి శ్రీనివాసు, వాసిరెడ్డి పద్మ, అదో మన హెచ్డి క్వీన్ విడతల రజని, ఆ బోరగడ్డగాడు, ఆ బోగ్గ, వీళ్ళందరూ నాకు ఫోన్ చేసినప్పుడు మీరంతా గుడతారా? మరి మీరందరూ ఏమందుకు గుడతారు తాత? చేతులు లేను ఏమన్నా గుర్తల్లా లేదు కదా. మరి అప్పుడు నాకు కూడా మన గొల్లలో పిలిగాడా అని ఏమో మన తెలంగాణోడు పోరడు మంచిగా మాట్లాడి నీ అమ్మ బాణికి బోరగడ్డ లాంటి పోరం బొగ్గడు ఫోన్ చేస్తాడు, వాడు అసలే చూద్దానికి మరి ఆంబోతులు ఎక్కున్నాడు, ఆ పోరడికి పోరని ఏమన్నా చేయగల మరి అని చెప్పి కొద్దిగా నువ్వు ఆలోచించలేందుకు తాత. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఏదో వాగిండు, ప్రూఫ్ లేకుండా, బేస్ లేకుండా, సోర్స్ లేకుండా పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేసిండు. వాళ్ళు లీగల్గానే యాక్షన్ తీసుకుంటారు, లీగల్ ఫైట్ చేయరా? ఈ పొద్దుపోని ముచ్చట్లు ఎందుకు? ఓ నలుగురు నేసుకొని ఆడ కూర్చొని ఏందది తన్నించుకుందని కాబట్టి దేనికి మీకు? ఇది పోయే కాలం కదా, పోయే ఈయన చేసే పనులు. యాత్రలో ప్రాబ్లింగ్ నాక్స్ ఉంటారు, పెద్దగా ఉంటారు, ఆకాశ గుర్తు, టవరింగ్ పర్సనాలిటీస్. లిలిపుటియన్స్ ఉంటారు, చిన్నగా అంగుళం అంత ఉంటారు. నాగేశ్వరరావు ప్రాబ్లింగ్ నాగైతే పవన్ కళ్యాణ్ లిలిపుటియన్. ఎక్కడరా నువ్వు? ఆయన ఇక్కడ ఖాళీ పోటీకి సరిపోవు, ఆయన గురించి మాట్లాడతావా? నువ్వు అరెస్ట్ చేస్తావా? తెలుసా నీకేమన్నా? చదువు ఉందా, శీలం ఉందా, సంస్కారం? నువ్వు మాట్లాడతావు నాగేశ్వరరావు గురించి? కాదురా ముసలోడా, నువ్వు అరైతురే అంటాను ఎందుకు అంత బలుపా నీకు? నాగేశ్వరరావు ఎవడరా అసలు? నువ్వెవడరా అసలు? మీరు ఎవడరా? ఎవడికి సాయం చేసిర్రా ఇప్పటిదాకా మీరు? తెలంగాణలో ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి పాటుపడ్డారా మీరంతా? ఎవరికి పదవులు ఇచ్చిర్రా మీరు? ఎవరి జీవితాలను చక్కదిద్దిర్రా మీరు? 10 రూపాయలు ఎవరికైనా సాయం చేసిల్లారా మీ ముష్టి మొహాలకు? కోట్ల రూపాయలు ఇచ్చినోండి ఇంద్ర అరైతురే అని మాట్లాడతారు ఇంద్ర ముసల్మోండా. ఒక నియర్ బై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, దిగుతారు, నిజంగా దిగుతారు, కారణం లేకుండా.